డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు కేటీఆర్ బీఆర్ఎస్. ఈ కుంభకోణం ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు తెర ముందుకు తెస్తున్నారు? ఈ ఫార్ములా కేర్ రేస్ లో ఏమి చేయలేదన్నారు. ప్రైమ్ ఆఫీస్ ఉంది కాబట్టి గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా అని కిషోర్ గారు అంటున్నారు, ఐలే గారు అంటున్నారు. అమృత్ టెండర్లు ఓకే, రేవంత్ రెడ్డి బామ్మార్కి దక్కినని ఈ రోజు మాట్లాడలే కేటీఆర్ గారు, అనేక రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎస్యూ భూముల వెనకాల పెద్ద కుంభకోణం ఉంది, ఒక భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ఎంపీకి ఇచ్చిరని ఈ రోజు మాట్లాడలే కేటీఆర్. గతంలో కూడా మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద, ఫార్మాసిటీ భూముల మీద మాట్లాడినాం. అదే విధంగా మీరు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మీద కూడా మాట్లాడినాం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూముల మీద మాట్లాడినాం, ఫార్మాసిటీ భూముల మీద మాట్లాడినాం, లగిచర్ల గిరిజనుల అంశం మీద మాట్లాడినాం, అదే విధంగా ఎస్యూ భూముల మీద మాట్లాడినాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఫార్మా క్లస్టర్ల పేరుతోటి గతంలో ఏదైతే పారిశ్రామిక వాడలు ఇచ్చారో ఆ పారిశ్రామిక వాడ సంబంధించి 9,279 ఎకరాలకు సంబంధించి భూములలో 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతా ఉంది. దాని వెనకాల రేవంత్ రెడ్డి అనుచరులని చెప్తా ఉంటే సార్ నేను చెప్తాను సార్, జైలుకు పోతున్న తెలంగాణ ప్రజలలో మళ్ళా స్థానం